బ్లాస్ట్ జోన్ ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మూవీస్‌లో ఇది గూడా ఒకటని చెప్పొచ్చనమాట. ఎందుకంటే 'అర్జున్' గారు చాలా ఏళ్ల తర్వాత ఒక మార్షల్ ఆర్ట్స్ మూవీనైతే చేయడం జరిగింది. అది గూడా మెయిన్ లీడ్ రోల్‌లో అనమాట. అండ్ ఈ సినిమా విశేషాల్లోకెళ్ళిపోతే 'అర్జున్' గారు తన ఫ్యామిలీకి ఎంతో సేఫ్టీ ఇంపార్టెంట్ అని జెప్పేసి ఫ్యామిలీలో అందరికీ కరాటే నేర్పిస్తారు. అదేవిధంగా ఆయన కరాటే మాస్టర్ అనమాట. అండ్ దానికి కాంట్రరీగా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే ఒక మైనింగ్ డీల్‌నైతే కుదుర్చుకుంటాడు. దానికి సంబంధించి డబ్బులు పంచడంలో ఒక వ్యక్తినైతే పంపించడం జరుగుతుంది. ఆ లావాదేవీల్లో అర్జున్ ఫ్యామిలీ అయితే ఇరుక్కుంటారనమాట. అక్కడి నుంచి కథ ఎలా ముందుకెళ్ళింది, వీళ్ళు మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్టులు కాబట్టి వాళ్ళందరినీ ఎలా ఎదుర్కొన్నారు, చివరికి సినిమా ఎలా ఎండ్ అయింది, సో దీంట్లో ఇరుక్కోవడం వల్ల అర్జున్ ఫ్యామిలీకి వచ్చిన ప్రమాదం ఏంటి, అదేవిధంగా ఫైట్స్ ఎలా ఉన్నాయి ఈ సినిమాకి, ఇవన్నీ కూడా ఒక పెద్ద మిస్టరీ అనమాట. సో ఓవరాల్గా చూస్తే సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ 1.5 అవర్ అయితే ఉంటుందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి చాలా అద్భుతంగా రూపొందించారనమాట. హీరో, హీరోయిన్, వాళ్ళ మదర్, అదేవిధంగా అందరూ కూడా అద్భుతమైనటువంటి యాక్షన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులు అయితే ఉంటాయి. బట్ ఇది ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ అయితే కాదు. బట్ కొన్ని సీన్స్లో అయితే గ్యారంటీగా ఆడియన్స్ని సీట్ ఎడ్జ్ మీద అయితే కూర్చోబెడుతుంది. మీరు ఇంకా ఖైదీ సినిమాలు కనుక చూస్తుంటే అటువంటి ఒక ఇంటెన్సిటీ అయితే మీకు ఇస్తుంది అనమాట ఈ సినిమా. సో నాకైతే బాగా నచ్చింది. మీరైతే తప్పకుండా ఈ సినిమా చూసేయండి. చూసేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.